టిఆర్ఎస్ పార్టీ ఏంటంటే తప్పుడు వార్తలు ప్రచారం చేసే ప్రయత్నంలో ముందుకు పోతుంది. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు, మొన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే రోజుకు ముందు ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా ప్రకటించింది. అదే ఎందుకంటే ఎకనామిక్ సర్వేలో కూడా భారతదేశ వృద్ధి రేటు కావచ్చు, అదేవిధంగా భారత ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్లు కావచ్చు, అదేవిధంగా అన్ని రకాల ఆదాయాలు, ఎందుకంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, హాస్పిటల్ రంగం కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, అగ్రికల్చర్ గ్రోత్ తప్ప అగ్రికల్చర్ గ్రోత్ 1.5 నుంచి 3% పెరిగింది తప్ప దేశంలో అన్ని రకాల గ్రోత్ దెబ్బతిన్న మాట వాస్తవం. దానిలో బాగా తెలంగాణ మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు తెలంగాణ అగ్రగామిగా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఇన్ఫ్లేషన్ రేట్ కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ రేటు కావచ్చు, అదేవిధంగా మిగతా విషయాలన్నీ మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు తెలంగాణ ఇంకా అగ్రగామిగా ఉంది. అనవసరంగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రావద్దని చెప్పి ఒక దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి ఆ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం గణనీయంగా తగ్గింది. అయినా తెలంగాణ సంబంధించినటువంటి మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు తెలంగాణ ఆదాయం గణనీయంగా, అంటే మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు తెలంగాణ ఆదాయం గణనీయంగా పెరిగినట్టే. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు, అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల నిర్ణయాల మూలంగా ఇప్పుడు చూడండి, ఒక్కరోజు స్టాక్ ఎక్స్చేంజ్ లో 10 నిమిషాల్లో 20 లక్షల సంపద ఆవిరైపోయింది. ట్రంప్ తీసుకున్నటువంటి అనాలోచన నిర్ణయాల మూలంగా భారతదేశం 26% ట్యాక్స్ చేయడం తోటి ప్రధానంగా మిగతా దేశాల్లో ఉన్న మొత్తం కుబేరైన పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికూ నష్ట నివారణ చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపట్టలేదు. నిర్మలా సీతారామన్ కావచ్చు, అదేవిధంగా అమిత్ షా గారు మాట్లాడినటువంటి సందర్భమే లేదు.